విషం గాలి పీల్చి దాని ప్రాణం ఆ రోజే గాల్లో కలిసిపోవాల్సింది. తప్పించుకుని పారిపోయింది. అయినా అదెక్కడికి పోతుందిరా, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఇక్కడ ఇక్కడంటే నీ రూంలో కాదల్లుడు, ఈ చుట్టుపక్కల ఏ చెత్త కుప్పల్లోనో తలదాచుకుని ఉంటుందిలే. అడవిలోనే ఉంటే క్రూర జంతువులు వేటాడేస్తాయి, జనంలోకొస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. రెండూ కాదు అంటే దాని ఆకలే దాన్ని చంపేస్తుంది, అంతే. నిజంగా పున్నాగే ప్రొఫెసర్ని హత్య చేసిందంటావా అత్త? దానిమీద నీకు కాస్తో కూస్తో అభిమానం ఉంది కాబట్టి నువ్వు నమ్మవు గాని నిజంగా అదే హత్య చేసిందల్లుడు. ఏ సంబంధం లేని ప్రొఫెసర్ గారిని చంపాల్సిన అవసరం పున్నాగకేంటత్తా? ఆశ ముదిరిపోతే అత్యాశ. పశుపతి, ప్రొఫెసర్, పున్నాగ ఈ ముగ్గురి మధ్య ఒప్పందాల గొడవ మొదలయింది. హత్యతో అంతమైంది. అనిరుద్, నువ్వన్నట్టు పున్నాగ ఈ గదిలోనే ఉంటే పల్లెటూరు దానిలా వేషం వేసుకుని అమాయకురాల్లా కనబడే హంతకురాలి వోణి. అత్త, కళ్ళు మూసుకున్నావేంట నిరుద్? మన కళ్ళు కప్పి వెళ్ళిపోయినా అది ఇక్కడ ఓణి వదిలేసిపోయింది అంటే చాలా లోతుగా ఆలోచించాలి. అది ఏం వశీకరణం చేసి పెట్టిందో ఏంటో ఎవరికి తెలుసు?